ఇక్కడికి వచ్చినాం మనం ఈ జీవికే సంస్థ ద్వారా ఎంతో మంది పిల్లల యొక్క భవిష్యత్ అనేది చాలా బాగుపడింది. కరెక్టా? తల్లిదండ్రులందరికీ పిల్లలకి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. అండ్ ఈ జీవికే సంస్థ ద్వారా మా కజిన్ అనమాట ధీరజ్, యాక్చువల్లీ నేను స్టూడెంట్ కాదు, మా కజిన్, తన పేరు ధీరజ్. తనను మేము తన డ్రీమ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏమవుతారో నాన్న అంటే, అన్న నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను అన్నటువంటి డ్రీమ్. మేమందరం ఏమనుకునే వాళ్ళం అంటే, సరే డాక్టర్ అవ్వాలంటే మరి చాలా డబ్బు ఉండాలి అని చెప్పి ఆలోచించాను అనమాట. ఆ సందర్భంలో జరిగిన విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఏం జరిగిందంటే, బేసిక్గా మా పెద్దనాన్న వాళ్ళ బాబు ధీరజ్ అనే పిల్లవాడు, రైట్? సో మా పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ చాలా ఫినాన్షియల్గా చాలా స్ట్రగుల్లో ఉంది. ఆ సమయంలో మరి ఎలా నేను చదువుకోవాలనే డ్రీమ్ ఉంది అని చెప్పి నాకు చెప్పాడు అనమాట మా తమ్ముడు. అప్పుడు నేను ఏం చేశానంటే మన జీవికే సార్ వాళ్ళని అప్రోచ్ అయ్యాను. అక్కడ అప్రోచ్ అయినటువంటి వేలు బట్టి చూస్తే ఇక్కడ మీరు ఇప్పటి వరకు అబ్జర్వ్ చేయొచ్చు, ఇంతకుముందు చెప్పినటువంటి పిల్లలు తర్వాత వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూసినట్టయితే సార్ చేసేటటువంటి సహాయం ఏదైతే ఉందో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది చేయడానికి వెనకడుగు వేస్తారు. తను ఉన్న పొజిషన్లో ఎంతో మంది పేద పిల్లలకి ఫీజు విషయంలో కానీ అవునా, లేదంటే ఎడ్యుకేషన్లో ఎలాంటి సపోర్ట్ అయినా, తర్వాత ఇక్కడ నుంచి బయట కంట్రీకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ప్రతి ఒక్క పిల్లలకి స్టూడెంట్స్కి దగ్గరుండి లైక్ పేరెంట్స్ అవునా. ఇప్పుడు ఇక్కడ ఉండి మనము మన పిల్లల్ని అక్కడికక్కడికి పంపించిన తర్వాత ఎవ్రీ డే వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాం, అయ్యో మా పాప అంత దూరం వెళ్ళింది అక్కడ ఎట్లుందో లేదా కదా. బట్ జీవిక సార్ ఏంటంటే పిల్లల్ని వాళ్ళ కేరింగ్, తర్వాత యాజ్ ఎ పేరెంట్గా మాకు ఎవ్రీ వీక్ ఎవ్రీ టైం మేము ఎప్పుడు ఫోన్ చేసినా ఈవెన్ రాత్రి గుర్తుకొచ్చి కనీసం సార్ మా బాబు ఎలా ఉన్నాడు అన్నప్పుడు ఆ అర్ధరాత్రి కూడా మాకు సార్ నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ చూసారా, వి అప్రిషియేట్, సీరియస్లీ వి అప్రిషియేట్. ఎందుకంటే మన పిల్లలకు ఎంత దూరం ఉన్నా సరే ఎవ్రీ టైం మన ప్రాణం అంతా మన పిల్లల మీద ఉంటుంది కదా. కరెక్టేనా పేరెంట్స్? కరెక్టా కాదా? ఇప్పుడు చూడండి, మా తమ్ముడు ధీరజ్ ఇప్పుడు ఏఐజీ హాస్పిటల్లో పని చేస్తున్నాడు. ఎక్కడ? ఏఐజీ హాస్పిటల్. మాది వచ్చేసి మంచిర్యాల. ఎక్కడండి? మంచిర్యాల. మీకు తెలియదు అనుకుంటా, అది నియర్ కరీంనగర్ నుంచి గోదావరికి దగ్గర ఉంటుంది. మంచిర్యాలలో మా విలేజ్ అయితే వాళ్ళది ఇంకా చాలా లాంగ్ విలేజ్. ఎక్కడ ఉన్నటువంటి పర్సన్ ఇప్పుడు వచ్చి ఏఐజీ హాస్పిటల్లో డాక్టర్గా చేస్తున్నాడు. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయింది. వై? బికాస్ ఆఫ్ జీవికే సార్, రైట్? వి అప్రిషియేట్. కరెక్ట్? అంటే ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. జస్ట్ క్లాప్స్ మాత్రమే కాదు, ఇవి హార్ట్ఫుల్ బ్లెస్సింగ్స్, రైట్? ఇంతకుముందు ఒక పేరెంట్ వచ్చారు కదా, అంటే మాట్లాడుతుంటే మాటలు కూడా రావు కొన్ని సందర్భాలలో. అది హృదయంలో నుంచి వచ్చేటువంటి బాధ. ఎలా అంటే పేరెంట్స్ యొక్క డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసేది పిల్లలైతే, ఆ పేరెంట్స్ యొక్క డ్రీమ్ని పిల్లలు చేయకుండా పిల్లలతో చేయించేది ఎవరు? ఎవరు? మన జీవికే సార్, రైట్? అంటే కరెక్టేనా కదా? ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, వినిపిస్తుందా? ఈ టెస్టిమోనియల్ ఎందుకు చెప్పానంటే, నేను చాలా కష్టాలలో ఉండి మా దగ్గరకు వచ్చి ఏడ్చారమ్మా. ఒక ఇంట్లో ఒక స్టూడెంట్ బాగుపడాలంటే ఒక చదువుకున్న వాళ్ళు ఉండాలి. కరెక్టేనా? కరెక్టేనా కాదా? చదువుకున్న వాళ్ళు లేక చాలా మంది ఇంట్లో ఉన్న పిల్లలు చాలా టాలెంటెడ్, రైట్? బట్ వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే కరెక్ట్ గైడెన్స్ లేక. ఈ గైడెన్స్ ఎక్కడ వచ్చింది మనకు? ఒక పర్సన్ తెలిసిన వాళ్ళు ఉండి మనకు సపోర్ట్ చేయడం ద్వారా మనకు ఈ గైడెన్స్ వచ్చి లైఫ్లో సెటిల్ అవుతాం. కరెక్టేనా? ఈజ్ ఇట్ రైట్? కరెక్టా? సో ఇప్పుడు చెప్తున్నా చూడండి, మా తమ్ముడు రాలేకపోయాడు, తను ఇక్కడ లేడు ప్రజెంట్. ఖచ్చితంగా సార్ జీవికే సార్ నెక్స్ట్ మీట్ 100% తమ్ముడు వస్తాడు. చాలా బాధపడ్డాడు, అన్న నేను లేను అంటే నో ప్రాబ్లం నేనున్నా అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను మా తమ్ముడు గురించి చెప్పడం కోసం ట్రై చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ఇప్పుడు సార్ మీరు ఇచ్చేటటువంటి ఏదైతే టాప్ 10 మెంబర్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ తెలుసా? అందరికీ తెలుసా? ప్లీజ్ గివ్ ఎ బిగ్ క్లాప్. బికాస్ ఇప్పుడు చెప్తాను చూడండి, డబ్బు లేని వాళ్ళకి ఎంతో యూజ్ అవుతుంది కదా. చాలా మందికి టాలెంట్ ఉంటుంది, టాలెంట్ ఉండదా? టాలెంట్ ఉంటుంది, బట్ ద ఎక్స్ట్రాడనరీ వే అనేది ఉండదు. ఇక్కడ ఏంటంటే టాలెంట్ ఉన్న వాళ్ళకు 10 మందికి ఉచిత విద్య అని చెప్పి సార్ చెప్పడం చాలా అంటే చాలా అప్రిషియేట్ విషయం. అట్ ద సేమ్ టైం జీవికే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ. జస్ట్ ఓన్లీ నాట్ థ్యాంక్స్, రైట్? ఇప్పుడు మా పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ అందరూ కూడా చాలా ప్రౌడ్గా మా అబ్బాయి డాక్టర్. ఎవరండి మా అబ్బాయి? డాక్టర్
ఇంతకుముందు ఎవరు తెలుసా, మా అబ్బాయి విలేజ్లో ఖాళీగా ఉన్నటువంటి చదువుకున్నాడు. తర్వాత తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసము జీవికి వచ్చిన తర్వాత మా అబ్బాయి ఇప్పుడు ఎవరంటే, ఏమయ్యా బాబు మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, సార్ మా అబ్బాయి డాక్టర్ సార్. ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్. ఎంతో మంది తల్లిదండ్రుల యొక్క కళలను సాకారం చేస్తున్నటువంటి మన సార్ గారికి. తర్వాత అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం కూడా చెప్పాలి, జీవికే సార్ ఎంత స్థాయికి వచ్చినప్పటికి కూడా తను ఏ ఒక్క రోజు కూడా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కడ కూడా యాటిట్యూడ్ లెవెల్స్ కానీ ఏది కానీ ఉండవు. సార్ ప్రతి ఒక్కరితో చాలా తగ్గి మాట్లాడుతూ అమ్మ చెప్పండి అలా ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేది చాలా 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 బాగున్నాయి సార్. వీఆర్ వెరీ 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 హ్యాపీ. అట్ ద సేమ్ టైం మన తెలంగాణ కాకుండా ఏపీ నుంచి కూడా కొన్ని వందల మంది విద్యార్థులను దగ్గర 3,000 మోర్ స్టూడెంట్స్ని ఇప్పటి వరకు మనము డాక్టర్స్గా చేసినటువంటి చరిత్ర అనేది మన జీవికే వారికి ఉంది. అంతేకాకుండా అండ్ మనకు స్పెషల్గా ఫుడ్ తెలుగు వంటకాలు అనుకుంటే మన ఇక్కడున్న వాళ్ళకి కూడా ఇక్కడున్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఫుడ్ అలవాటు కదా, తల్లిదండ్రులు వండే భోజనాలు ఇక్కడ అలవాటు కదా, అక్కడున్న వాళ్ళకు కూడా మన తెలుగు వంటకాల గురించి స్పెషల్గా మన కరీంనగర్ నుంచి షెఫ్ వాళ్ళని పెట్టించి మరి కూడా మనకున్నటువంటి మన పిల్లల ఆరోగ్యం దృష్టిలో కూడా పెట్టి క్లియర్గా మా పిల్లలందరినీ కూడా చాలా బాగా చూస్తున్నందుకు వాళ్ళ ఆరోగ్య పరంగా కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా చూస్తూ మా పిల్లలందరికీ మంచి ఫ్యూచర్ ఇచ్చినటువంటి విజయ్ సార్ గారికి ధన్యవాదాలు. అట్ ద సేమ్ టైం జీవికే ఇంత పెద్ద జీవికే సంస్థ నడిపిస్తున్నప్పుడు సార్ వెనకాల ఉన్నటువంటి మేనేజ్మెంట్ టీం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు అందరికీ ఇవన్నీ చెప్తున్నాను తెలుసా, చెప్పనా? బికాస్ నేను కూడా ఒక ఫ్యాకల్టీ పొజిషన్ నుంచి వచ్చాను అన్నమాట. ఏ పొజిషన్? ఫ్యాకల్టీ అంటే టీచింగ్ చెప్తుంటాం కదా మేము, కరెక్టేనా? ఎంతోమంది పిల్లల యొక్క తల్లిదండ్రులు వచ్చి మా దగ్గర చెప్తుంటారు అంటే, సార్ మిమ్మల్ని నమ్మి మా అమ్మాయిని మీ చేతిలో పెడుతున్నాం సార్, జాగ్రత్త సార్ అంటారు. కరెక్టేనా అమ్మా? బట్ ఈ సార్ అనే పర్సన్ మీ పిల్లల లైఫ్ సెటిల్ చేయాలంటే ఒక్కరి వల్ల కాదు, ఈ సార్తో పాటున్నటువంటి మేనేజ్మెంట్ టీం అంతా సపోర్ట్ చేస్తే వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది. సో బిగ్ అప్రిషియేషన్ టు ద ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ జీవికే ఎడ్యుటెక్. So thank you so much, sir, living a good life to my brother, and thank you so much. Thank you so much, all of you, the patients, right? Thanks, sir.